సో యేసు ప్రభు కూడా అతను మానవుడు కాబట్టి ఆయనకి డిహైడ్రేషన్ అయిపోయాడు, మనిషి కాబట్టి ఆయన. సో డిహైడ్రేషన్ అయిపోతే దాహం వేస్తుంది. ఆ డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ అయింది. రక్తం చెమట రక్తంగా మారినంతగా అయిపోయింది. సో 19వ అధ్యాయము 28వ వచనం చదువుతామా? అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడు. నేను ఒక చిన్న స్టోరీ చెప్పి నేను మేబీ 20 మినిట్స్ లోపే క్లోజ్ చేసేస్తాను. నేను ఆ స్టోరీ అది కథ కాదు, మన జీవితానికి అర్థమైనటువంటి స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక ఊర్లో తండ్రి ఒక కుమారుడిని చాలా అద్భుతంగా ప్రేమించి చాలా చక్కగా పోషించాడు, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాడు, మంచి ఆహారం పెట్టాడు, మంచి వస్త్రాలను కూడా ఇవ్వడం జరిగింది. ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాడు తండ్రి కుమారుడికి. ఆ ప్రేమ అంతనేది నేను చెప్పలేను, కానీ అద్భుతంగా ప్రేమించాడు, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు సాల్మన్. ఓకే, అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు, ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ ఆయన జీవితంలో ఒక విషయాన్ని మర్చిపోయాడు. ఏంటో తెలుసా? తనను అంత స్థాయికి తీసుకువచ్చినటువంటి ఆ తండ్రిని మరిచిపోవడం జరిగింది. అయితే కాలము గడిచింది, తండ్రికి అనారోగ్యం వచ్చింది, తండ్రి చనిపోవడం జరుగుతుంది. తండ్రిని ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆ కుమారుడు తండ్రిని మరిచిపోవడం జరిగింది. తర్వాత ఫోన్ చేయడం మానేశాడు, మాట్లాడడం మానేశాడు. చనిపోయిన తర్వాత ఆయన దగ్గర రావడం జరిగినప్పుడు వచ్చాడు ఇంట్లోకి. తండ్రి చేతిలో ఒక పేపర్ ఉంది, ఒక పత్రం ఉంది, ఒక లెటర్ ఉంది. ఆ లెటర్లో ఏముందంటే, మై డియర్ సన్, ఐ లవ్ యూ అని ఉంది అక్కడ. నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ కోసం దప్పికొన్నాను. ఏంటంటే నిన్ను ప్రేమించాలని, నీతో మాట్లాడాలని, నీ ప్రేమను అనుభవించాలని నేను దప్పికొన్నాను. కానీ నువ్వు నా కోసం రాలేదు, నన్ను చూడడానికి నువ్వు రాలేదు అని ఆ పత్రాన్ని చదివాడు. చదివిన తర్వాత అర్థమవుతుందండి, కుమారుడు మోకాళ్ళుని ప్రార్థించడం మొదలుపెట్టాడండి. మై డియర్ డాడీ, ఐఎమ్ వెరీ సారీ, నాకు అవకాశం ఇచ్చావు, ఈ ప్రపంచం యొక్క చట్రంలో నేను చిక్కిపోయి నేను నిన్ను మర్చిపోయాను డాడీ, నన్ను క్షమించు అని చెప్పి మోకాళ్ళుని ప్రార్థించాడు. అప్పటికి తండ్రి చనిపోయాడు. నేను చెప్తున్నటువంటి ఈ స్టోరీ కథ కాదు, ఇది మన జీవితంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఆత్మీయమైనటువంటి జీవితానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, కానీ ఇది మన జీవితంలో జరుగుతుంది. యేసు ప్రభు వారు కూడా శిలువపై పలుకుతున్నటువంటి అద్భుతమైన మాట ప్రపంచాన్నే కదిలించలేదు, కానీ హృదయాన్ని కదిలించింది. మనుషుల యొక్క మనసులను కదిలించినటువంటి మాట, నేను తప్పికొనుచున్నానని. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో అదే ఉంది, నేను దప్పికొనుచున్నాను అని అంటాడు. ఆయన దప్పికొనుచున్నది ఎందుకంటే ఆ తండ్రి కుమారునితో మాట్లాడాలని, కుమారుని యొక్క ప్రేమను అనుభవించాలని ఆయన దప్పికొన్నాడు. యేసు ప్రభు వారు కూడా శిలువపై నేను దప్పికొనుచున్నాను, అది కేవలం నీటి దాహమే కాదు, అది మన ప్రేమ కోసమే. ఆయనతో మనం కలిసి జీవించాలని, ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని, ఆయనతో సహవాసం చేయాలని ఆయన దప్పికొనుచున్నాడు. ఆయనకు మన సమయం కావాలని, ఆయనకు మన స్కిల్స్ కావాలని, మన టాలెంట్ అతని కోసం వాడబడాలని ఆయన దప్పికొనుచున్నాడు. అటువంటి పరిస్థితిలో మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా బ్రతుకుతున్నాం? ఆయన అంత అద్భుతమైన ప్రేమతో ఆయన ఎటువంటి పరిస్థితిలో ఆయన తప్పికొన్నాడు అన్న అద్భుతంగా వివరించారు దేవకుమార్ అన్న, చాలామంది వివరించారు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో అంటే, యెరూషలేము పట్టణము నుంచి గొల్గొతా కొండ వరకు 150 కేజీల, మేబీ అదే అనుకుంటున్నాను, ఒక తప్పు అయితే క్షమించండి, 150 కేజీల సిలువనట మోసుకొని వెళ్ళాడటండి. చాలా బలహీనమైన పరిస్థితుల్లో రక్తస్రావము జరుగుతున్నప్పుడు మొత్తం వాటర్ కంటెంట్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ 99% ఆయన
చనిపోయిన పరిస్థితిలో 2 చేతులు పక్కకు చాపి కాళ్ళ మీద మేకులు కొట్టి 2 చేతులకు మేకులు కొట్టి బల్లెం పోటీ పరిపించి ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఇలా కొట్టారు అన్న చెప్పారు కదా. ఆ కొట్టే పరిస్థితిలో పలుకుతున్నటువంటి ఒక గంభీరమైనటువంటి మాట, ఐ యామ్ థర్స్ట్. కలకత్తా ప్రాంతంలో నేను చదవలేను, నేను వెళ్ళలేదు, నేను చూశాను ఒక దగ్గర ఒక ఇమేజ్, ఐ యామ్ థర్స్ట్ ఫర్ యూ అని ఉంటుందట. మదర్ తెరిసా నివసిస్తున్నటువంటి ప్రాంగణంలో యేసు ప్రభు వారు కూడా నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడు. ఆయన దప్పిగొనుచున్నాడు ఎటువంటి వాడంటే, ఆయన కోసం నేను ఆలోచిస్తున్నప్పుడు, ఆయన జలరాశులు సృజించినటువంటి గొప్ప దేవుడు, సముద్రాలకు హద్దులు వేసినటువంటి దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు వాటర్ లేనప్పుడు బండలో నుంచి నీరుని ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే ఐ థర్స్ట్ అంటున్నాడు. ఈ మాటలు చదువుతుంటే చాలా కష్టంగా ఉంది. సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి సృష్టికర్త, జలాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆ జలము కోసం బాధపడుతున్నాడంటే బికాస్ ఫర్ యూ, ఫర్ మీ ఆల్సో. మనం అలా ఆలోచిస్తున్నాము. మనం ఆయన ఏమంటాడో తెలుసా? యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలో, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో, ఎవడైనా నువ్వు దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోనమంటున్నాడు. చాలా మంది 37వ వచనం, ఎవడైనా నువ్వు దప్పిగొనిన ఎడల నా యొద్దకి వచ్చి అంటున్నాడు. దప్పిక తీర్చినట్టు తీర్చగల సామర్థ్యం ఉన్న దేవుడు ఆయన దప్పిగొనుచున్నాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, జలరాశులు సృజించినటువంటి గొప్ప దేవుడు ఈరోజు ఆయన దప్పిగొంటున్నాడు. యెషయా గ్రంథంలో కూడా మాట ఉంటుంది, దప్పిగొని వారులారా నా యొద్దకి రండి అంటున్నాడు. వండర్ఫుల్ వర్డ్స్ కదండి. దప్పిగొని వారులారా నా యొద్దకి రండి అంటూ ఆయన అంటున్న మాట ఐ థర్స్ట్ అంటున్నాడు. నేను దప్పిగొనిచున్నాను. అసలుకి ఎందుకు దప్పిగొనిచున్నాడు అని ఆలోచించుకుని వెళ్తే ఇంకా ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఏమంటున్నాడు తెలుసా? అందుకు యేసు, చదవండి ఎవరైనా. అందుకు యేసు, నేను ఇచ్చు ఈ జలమును త్రాగు ప్రతివాడు మరలా దప్పికొన్నాడు. మళ్ళీ అదే మాట ఉంటుంది, నేనిచ్చు ఈ నీళ్లు త్రాగువాడెవడును. ఆ గొప్ప దేవుడు దప్పికొనిచున్నాడు. ఈ గొప్ప దేవుడు నీటి కోసమే దాహం కాదండి ఆయనది. ఈరోజు యువకులు పాప దాహం, వాట్సాప్లో దాహం, చాటింగ్లో దాహం, మొబైల్ లేకపోతే పడుకోలేం, మొబైల్ తల కింద ఉంటే కానీ నిద్ర రాదు కదా. లేచిన వెంటనే బైబిల్ మొబైల్ తీస్తాం లేదండి. దట్ ఈస్ ద థర్స్ట్. అది దాన్ని లౌకికపరమైనటువంటి ఆకలి, దాహం. ఇన్స్టాగ్రామ్లో షార్ట్ చూడపోతే మనం ఉండలేము. అసలు చేతిలో మొబైల్ లేకపోతే ఉండగలం చెప్పండి? ఎవరైనా ఉంటారండి? ఎవరండి మొబైల్ లేకుండా 10 నిమిషాలు, ఒక అరగంట, నేను ఒక డే ఉంటానని అనుకోండి. ఒక దగ్గర నేను విన్నాను 30 days మొబైల్ లేకుండా ఫాస్టింగ్ చేయరు. మొబైల్ ఫాస్టింగ్ అట. అది చాలా కష్టం. మరి ఆయన ఎలాగున్నారో ఏటో. నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే కదండి. కాబట్టి వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో దాని మీద దాహం ఉంది మనకి. ఆ దాహం, యేసయ్య దాహం నీటి కోసం మాత్రమే అనుకుంటే పొరపాటు. నీ కోసం, నా కోసం, నా ప్రేమ కోసం, ఆత్మల కోసం ఆయన దప్పికొనిచున్నాడు. అందుకోసం దావీదు రాసిన గ్రంథంలో 42:1-2 వచనాలు చూస్తే, ఈ వచనం పాడిన వెంటనే మన స్టీఫన్ మంచి పాట పాడతాడు. దుప్పి నీటి వాగులో కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము యెహోవా, నా ప్రాణము నీ కొరకు. వెంటనే స్టీఫన్ అయితే అద్భుతమైన పాట పాడతాడు. దేవుని కొరకు నా ప్రాణము,
దప్పిగొనుచున్నది దుప్పి నీటి వాగులకై ఆశపడునట్లుగా ఆదరణ ఆనందము ఆయనలో అనుదినము అని డిసైడ్ అయ్యాడు. ఎవరంటే దావీదు. నువ్వు నేను డిసైడ్ అవుతామా ఈరోజు? డిసైడ్ అవుతుంది. నిజంగా నేను అదే అనుకున్నాను, ప్రభువా నా కొరకు ప్రతి సంవత్సరం నేను వింటున్నాను. ఒక ఆయన ఫోన్ చేశాడు, తమ్ముడు నువ్వు ఈ రోజు నుంచి పరిచర్యలో ఉండాలి తమ్ముడు అంటున్నా. ఉండాలని ఉంది, మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఓకే, కాబట్టి అదే అధ్యాయంలో మనం చూస్తే సమరయ స్త్రీ వస్తుంది. ఏమంటుందంటే యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనను చూచి అని ఉంటుంది చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 15 వచనం అనుకుంటా, ఒకసారి చూడి. ఒకసారి ఆపండి అన్న. ఆయనను చూచి అయ్యా నేను మళ్ళీ దప్పిగొనకుండున్నట్లు, ఇంత దూరం నేను మరలా రాకుండున్నట్లు ఆ జీవజలమును నాకు ఇస్తావా, దయచేయు అంటే యేసు ప్రభు వారు అక్కడ ఆ మాట అంటాడు, నీ పెనిమిటిని పట్టుకునిరా అంటాడు. అన్నప్పుడు నాకు పెనిమిటి లేదు అని అంటుంది. అప్పుడు యేసయ్య అంటాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారన్నారు, నువ్వు నిజముగా నువ్వు ప్రవక్తవి అని అంటాడు. ఆ తర్వాత ఇంకా డిస్కషన్ జరుగుతుంటే అక్కడ ఏముంటుంది, క్రీస్తు అనే మెస్సయ్య వచ్చాడు అని చెప్పి ప్రకటిస్తుంది. యేసయ్య అని ఎరుగుదును అంటుంది. సో మెస్సయ్య వచ్చాడని. సో మనకి 21 సంవత్సరాలు అయిపోయింది యేసయ్య ఎరిగి. ఆమె ఏం చేసిందంటే ఊరంతా చెప్పింది. ఆమె దప్పికను తీర్చేసి ఆయన యొక్క దప్పికను తీర్చేసింది. ఒకసారి ఆలోచిద్దామా? చివరిగా నేను ఒక చిన్న ప్రశ్న వేసి ముగిద్దాం అనుకుంటున్నాను. తండ్రి ప్రేమించిన కుమారుడు చనిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి బాధపడుతున్నాడు. కానీ ఇక్కడ యేసయ్య నౌ హీఈస్ లివింగ్, ఆయన బ్రతికి మన కోసం పిలుస్తున్నాడు, నా దప్పిక మీరు తీరుస్తారా అని. యూ హ్యావ్ టు డిసైడ్ టు ఫాలో జీసస్. ఆయన కోసం ఆయన దప్పికను తీర్చడానికి మనం ఇష్టపడుతున్నామా? ఆయన మనల్ని ప్రేమించినప్పుడు ఆయనను మనం ప్రేమిస్తున్నామా? ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందంటే ఆయన మొదట మనల్ని ప్రేమించలేదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. నీటి బుడగ లాంటి ఈ జీవితానికి రైమింగ్ వర్డ్ నిత్య జీవం ఇచ్చాడు. తప్పని ఆగిపోవాలి, లాంగ్ లైఫ్ ఇచ్చేసాడు. నిత్య జీవంలో రివార్డ్స్ ఉన్నాయట. ఆయన దప్పికి నువ్వు తీరిస్తే యూ హ్యావ్ టు టేక్ గోల్డ్ మెడల్ రివార్డ్స్, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్. ఆయన దప్పిని తీర్చడానికి ఇష్టపడదామా?